మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడాలి. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగి వచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుతున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టెను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తి. ఇంతే కదా. నువ్వు మనిషివి కాబాబు అంటున్నా నేను. అంతే. ఒక పేరు చెప్తాను, విన్నోళ్ళు చేయొద్దండి. చార్ల్స్ మీడ్. నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లోడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, నేను ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా? మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. నేను పాపిని, నేను పరలోకం పోవాలి. ఏంటిది? మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు. కానీ నీ రాజు ప్రతినిధి నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా? ఇది మా నాయింది, ఈ కాలేజ్ మా నాయింది, ఈ ఊరు మా నాయింది, ఈ దేశం మా నాయింది. ఆ ఫీలింగే వేరు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే, నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టాడులే, విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే, నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు? మా నాయంది సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయంది. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవడికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది, తేడా తెలుస్తుంది కదా. మీ సమయం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి, తప్పేమీ లేదు. కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి. అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి. ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే, తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం, దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు. అలాంటి చేయకండి. అది మనం చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాళ్ళం అవుతాం. మనుష్యుడా, అది కాదు నేను అడిగింది. మూడే ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించు. మీకా గ్రంథం నుంచి చెప్తున్నాను. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి.
ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి. ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అన్నారు పొరపాటున. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు. ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ జిఆర్ఈ. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను. నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా? ఏంటిది? నేను ఎప్పుడు ఇంలా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో ఎతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 సొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు. అక్కడ 3 రోజులు 3 రాత్రుల్లో రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రవ్వా ఏంటి, తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు నాకు, అంతమించే రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు, నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. నాకు ఇచ్చాడు, నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. అందుకు చెప్పాను ఇది, ఇంకేదో కాదు. అక్కడ నేను పనిచేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆయనకు నేను లడ్డుగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాజ్ మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు, అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ ఇచ్చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు, కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు, ఇక్కడ కామా ఉండాలి అంటాడు. ఇక్కడ కామా ఉండాలి, మహాదేవుడు కామా మన రక్షకుడు అంట. నేను అన్నాను, మీరు గ్రీక్ ఎప్పుడైనా చదువుకున్నారా అని అడిగాను. గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను. ఏ క్లాస్కి వెళ్ళారా మీకు గ్రీకు అని అడిగితే నోటు మీద వేలేసుకున్నాడు, మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు బైబిలే చాలు నాకు అంటాడు. ఏ తెలుగులో రాశాడు యేసుప్రభు నీకు బైబిల్? మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్? హిందీలో రాసిచ్చాడా? అపోస్తలులు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీక్. ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష. ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులోకి మనము అనువదించుకున్నాం. మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసి ఉంటారు, కళ్ళు గుడ్డిపోయాయా మనకు? ఏముంది ఇక్కడ? ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అది కూడా చదవా? ఆదిమ భాషలు చదవవా? చదవకుండానే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలంటావా? అక్కడ వాడిన పదానికి గ్రామర్ తెలుసా నీకు అని అడిగాను. ఆ తర్వాత మాట్లాడలేదు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు, మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు అని పౌలు చెబితే ఆయన మహాదేవుడే. ఎందుకంటే పౌలు తన సొంతంగా చెప్పిన మాట కాదు అది. పౌలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ కారణంగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆయన మహాదేవుడే, మన దేవుడే. మరణం తప్పదు ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా. మరణం తథ్యం. మరణం, డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం
5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం, రూపాంతరము యొక్క చరమగీతం, పునరుత్థానం, ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు. ఆయన అలా వస్తాడు. ఆయన్ని మీరు చూస్తారు, గుర్తుపడతారు, మాట్లాడతారు. యూ కెన్ టచ్ హిమ్, యూ కెన్ టచ్ మీ. మీరు నన్ను కూడా చూస్తారు. ఏ బట్టని తీసుకుని వచ్చాక మా ఊరికి, నువ్వు పేరు ప్రవీణే కదా, యూ విల్ ఆస్క్ మీ. ఐ విల్ సే ఎస్ ఎస్, నేను అవునవును, హే బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంత కష్టం ఎందుకు? వాక్యం చెప్తోంది. నువ్వు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు, కొనుక్కున్నావు, ప్రార్థన చేసుకో, తిను. కానీ కావాలని విగ్రహార్పితములా వద్దని చెప్పు. వాక్యం చెప్తా ఉంది. అలా చేస్తే పోలా? దానికి ఇంత, దాన్ని ఏమంటారు, థియోలాజికల్ ఇది చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి, వారి భక్తి శివాలయం, వారు భక్తితో శివాలయంలో ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువా, ఈ శివలింగం ఎవరో కాదు, యేసు ప్రభువే అని మనం ప్రార్థన చేద్దామా? అది కరెక్టా? అది వారిని అవమానించినట్లు, మన విశ్వాసాన్ని మనం చాటనట్లు. అలా చేయకూడదు. వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి. కానీ తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేస్తే, మనుష్యుడా అది కాదు నేను అడిగింది, 3 ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించు. మీకా గ్రంథం నుంచి చెప్తున్నాను. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి. ఈ రాజ్యంలో చిన్నపిల్లలు, ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అని అంటే, ప్రభు అన్నాడు, నీ దృష్టి, నీ కనుదృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు. సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సబ్బా సూపర్. ఆయన తట్టుకోలేక చెవులు మూసుకెళ్ళిపోయాడు. టచ్లోనే ఉన్నాడు, ఇంకా ఫ్రెండే, కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం. సో ఫ్రెండ్షిప్ మంచిది, ప్రజలను కోల్పోవద్దు, కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో, నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం. నువ్వు వాడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం, నీ సాక్ష్యం లేదని అర్థం. సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు, సత్యం చెబుతూనే గెలవచ్చు. ఆ ప్రయత్నం చేయండి. కష్టపడి పనిచేసి అంటే, నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, ఒక చిన్న వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఆ 50 మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను. దాన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తాం. అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం. అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం. అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం. ఈ మోడల్లో నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక 14 నుంచి 16 గంటలు కష్టపడతాం. కానీ ఈ పిల్లలను, తర్వాత మేము నడిపే అంబులెన్సెస్, తర్వాత మేము కొంతమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళంతా వస్తాం, తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా వగేరా. కొంతమంది కలిసి, నేను ఒక్కడిని కాదు, టీమ్ మెంబర్స్, వారికి నేను సహాయకుడిగా ఉంటాను. అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా, రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది, ఏ చీకు చింత ఉండదు. ఈరోజు బతికేమరా అనిపిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే, బిషప్ గారు దానికి కావలసినటువంటి
పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నా రాజ్యం అందరికీ విద్య, ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది, మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం, అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత్వం. అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన, ఎంతమంది ఉన్నారు ఈ పేరు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక 10-15 ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఒక చెంచా నీళ్లు తీసుకొని దూకండి. అలెగ్జాండర్ అంటే పొరపాటున మీరు ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకుని, ఆయన అనుకుంటారు కాదు. ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా. మరణం తథ్యం. మరణం, డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టెను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? 3 అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తి. ఇంతే కదా. నువ్వు మనిషివి కాబాబు అంటున్నా నేను, అంతే. క్రైస్తవం పెనుభూతంగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడడానికి కారణం ఏంటంటే, వీడు నేను సమానమా అనే భయం. వీడు ఫలానా మాలోడు, ఫలానా మాదిగోడు, ఫలానా బుడగలోడు, ఫలానా జంగమోడు, మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు, వీడు నాకు సమానమా ఇప్పుడు? ఇది పెనుభూతం వీళ్ళకు. ఇంత స్పష్టంగా ఇంకేం చెప్పాలి చెప్పండి. మెయిన్ పెనుభూతం ఇది. వీడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? వీడెట్లా చదువుకుంటాడు? వీడెట్లా నాయకుడు అవుతాడు? వీడు ఐఏఎస్ ఎట్లా అవుతాడు? వీడు ఐపీఎస్ ఎట్లా అవుతాడు? ఇది భయం. వీడైతే నాకు సమానం కదా, నాకు సమానం అయితే వీడు తల అవుతాడు కదా నాతో పాటి. నేను తల కాదు, తల తన్నేవాడిని అవుతానని చెప్తున్నాను. ఎందుకు? అదిగో ఆయన చూపించాడు కదా రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కారణంగా అవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం తీసేయాలి. ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తేనే పూ పార్టీకి సంతోషం. ఎందుకు? మళ్ళీ నేను చెప్పవుతా, మళ్ళీ నేను బయట ఉంటా. ఇది స్పష్టంగా నాకు అర్థమైంది. ఏమిటి అని అంటే, నేను ఉన్నాను, నేను వారి మాట వింటాను, వారిని తీసుకొని వస్తాను. నీ పిల్లలు 400 పైచిలకు సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, బానిసత్వంలో నుంచి విడిపించేటటువంటి దేవుణ్ణి, కింగ్ నేను అని చెప్పాను. కాబట్టి సరే, పొగ అక్కడ పొద మండుతోంది, కానీ అగ్నిజ్వాలలాగా కనిపించేటటువంటి ఆ పొద మాత్రం కాలిపోవటం లేదు. ఏంటి అని చూడటానికని మిద్యాను దేశంలో ఉన్నటువంటి తన మామ ఇత్రో యొక్క ఈ గొర్రెలను తీసుకుని పోయినటువంటి ఈ వ్యక్తి అక్కడికి దగ్గరగా వెళితే అక్కడి నుంచి లోపల నుంచి మండే ఆ పొదలో నుంచి యెహోవా దూత మాట్లాడటం మనం వింటాం. యెహోవా దూత
ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం చెబుతుంది. కానీ మాట్లాడేది మాత్రం యెహోవాయే మాట్లాడుతున్నాడు అని మనం చూస్తాం. అయ్యో, నీకలా వినిపించిందా? లేకపోతే నిజంగానే ఆయన యెహోవా దూతనా లేకపోతే యెహోవాయా అని అడిగితే గనక ఆయన యెహోవాయే. నాకు మాత్రమే కాదు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను అని ఆయన పొదలో నుండే నాతో మాట్లాడాడు అని మోషే చెబుతాడు. అబ్రహాముతో ఎక్కడ మాట్లాడాడు అని అంటే మనం మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన పిలవటం మనం చూస్తాం. ఆయన వాక్ ప్రత్యక్షతను అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ తరువాత ఒక 5-6 వచనాల క్రిందికి వస్తే ఆయన చెప్పిన మాట విన్నటువంటి అబ్రహాముకు ఎదురుగా దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనిపిస్తుంది. కేవలం వాక్ ప్రత్యక్షత కాదు, డైరెక్ట్గా కనిపించినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అలాగే అబ్రహాము 12వ అధ్యాయం తరువాత 17వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయినటువంటి హాగరు, ఆమె సూరు మార్గమునకు వెళ్ళే నీటి బుగ్గ దగ్గర ఆమె ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెకు కనిపించటం, ఆమె కనిపించి ఆమెను ఆశీర్వదించి, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, రాజులుగా చేస్తాను అని చెప్పిన తర్వాత తనతో మాట్లాడినటువంటి యెహోవా దూతతో ఆమె ఆ యెహోవా దూతకిచ్చినటువంటి పేరేమిటి అనంటే చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పేరు పెట్టింది అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్తాను. ఒకానొక సమయంలో, లేకపోతే నేను మా నాన్నగారు క్రైస్తవులు కాదు, కానీ మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది. నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు, క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను. ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైపు, అంటే వేలాంకనికి వెళ్ళటం, ఇలాంటి పరిస్థితి. నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం, అక్కడ ఉండటం. ఆ తర్వాత 10వ తరగతి మా ఊరు కడప, మా ఊరికి తిరిగి రావటం. ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి, భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం. అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం. ఒకానొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం, లేకపోతే అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి. కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు. ఇక్కడే రామచంద్రాపురం అనుకుంటాను. ప్రవీణ్ గారు మీరు ఏంటండి మీరు అని 1-2 సార్లు నన్ను కొంచెం గెలికాడు. నేను అంటే నేను చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో, కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల. దానికి చేయండి, ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంట పడ్డాడు. సరే కూర్చో అని చెప్పి ఒకరోజు, అసలు నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను. ఎందుకు అన్నాడు. నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా, 7 దాటి వచ్చావు, ఇప్పుడు ఎట్లయితావు నువ్వు అని అడిగా. ఆ భావజాలం గురించి మాట్లాడుతున్నా. నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని క్వశ్చన్లు ఎత్తనావు అన్నాడు. అలా కాదండి, మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు, అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు, మరి మీరు చెప్తున్నది పాటించట్లేదు. నేను టీవీలో మాడుతూ ఉంటే ఆయన అన్నాడు, ప్రవీణ్ గారు మీరు మత మార్పిడి చేస్తారు. మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు, ఏంటి ఏం లేదండి మీరు అవునా, నీకు ఇట్లా కాదులే, ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి, సరే మీ పేరేంటి అంటే చెప్పాడు. ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు కాదు. అంటే ఎవరు మీరు అర్థం చేసుకోండి, శూద్రుడో ఇంకెవరో ఉంటాడు. మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను. మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను. మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు. ఏ కాలేజీలో అని అడిగాను. చెప్పారు. అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను. అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదండి, మీరు కాలేజీకి పోకూడదు, మీ స్త్రీలు అసలు చదువుకోకూడదు, వాళ్ళు చదువు చెప్పడం ఏంటి, చూసారా మా భావజాలంలోకి వచ్చేసారు అన్నాను. అయ్యో నవ్వుతున్నాడు. అయ్యో మీరు ఎట్టి ఏది చెప్పినా నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను. ఆయనకు మైండ్ బ్లాక్. ఏంటండి చెప్పాను. చూసారా, దేవుని రాజ్యం ఆవగింజంతదే, కానీ అది పెరుగుతుంది, నీకు తెలియకుండానే పెరుగుతుంది, విస్తరిస్తుంది, మహావృక్షం అవుతుంది. మీ అమ్మగారికి చదువు చెప్తుంది. అర్థమైందా? ఎలా కట్టాం, నీ రాజు ఎలా కట్టాడు. స్త్రీలకు చదువు, వాళ్ళు రొట్టెలు ఎత్తాలి, వాళ్ళు అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే
వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మగవాళ్ళు, పురుషులు. మనము స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోబెట్టి 200 సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక, నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గిలగిలగిల కొట్టేసుకుంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ అలు పెరగకూడదు. మన విలువలు అలు పెరగకూడదు. లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి. నిలబడాలి, దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు తెర చినుగుతుంది. సంపన్నులుగా మీరుంటే మీకు తెలియదు ఇది. నాలాగా బిలో పావర్టీ లైన్లో పుట్టే మీకు తెలుస్తుంది. మేము వెళ్ళి బిందెలు పెట్టుకొని నీళ్లు పట్టుకునేవాళ్ళం. అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు. పిచ్చగా తిట్టుకునేవాళ్ళు, పిచ్చగా కొట్టుకునేవాళ్ళు. ఏది? బిందె నీళ్ళ కోసం. దట్స్ వన్ చాయిస్. అండ్ ది అదర్ చాయిస్ ఇస్, ఇంటికి నీళ్లు ఎవరితో ఏ గొడవ లేకుండా పైపు పెట్టి మరీ ఇంట్లో మా అమ్మకు నీళ్ళు ఇవ్వగలగాలి అనేది రెండవ చాయిస్. రెండవ చాయిస్ని ఎన్నుకోండి అని చెప్తున్నాను. నోరు పారేసుకుని అక్కడ ఇక్కడ వాడి చొక్కా పట్టుకుని వీడి చొక్కా పట్టుకుని కొట్లాట వద్దు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. వీఆర్ కాల్డ్ ఫర్ బిగ్గర్ వార్స్. కొట్లాటలకు యుద్ధానికి తేడా ఉంది. చూజ్ వార్, నాట్ కొట్లాట. స్ట్రీట్ ఫైట్ వద్దు. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ. చాలా దరిద్రం పట్టింది మనకి యాక్చువల్ చెప్పాలంటే. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫైట్ నో. రిప్రజెంట్ యువర్ కింగ్ లైక్ కింగ్. రిప్రజెంట్ యువర్ గాడ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ గ్రేటర్ కేర్. ఆ కేర్ నీలో ఉండాలి. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చేది. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఏ సజెషన్, దిస్ ఈస్ ఎ కమాండ్. యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు ఉన్నావు యుద్ధంలో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అండ్ కత్తి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కత్తి తిప్పుతూనే ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి. డిఫెన్స్ ఈజ్ గుడ్. అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచటం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడువారు మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్, ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా, ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే, ప్రిపేర్ యువర్ సెల్వ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్. బోధించటానికి, ఎదురాడి మాట్లాడే వాళ్ళ మాటను ఖండించటానికి. మీ పిల్లలకు, ముఖ్యంగా మీరేమ్మా, మీ కొడుకులకు నేర్పండి. ఒరే, నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన ఓ పెద్ద రెచ్చిపోకు, నోరు మూసుకొని స్త్రీలను ఇలా గౌరవించాలో తెలుసుకో. ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు, నా రాజు చెప్పాడని చెప్పు. మై కింగ్ సెడ్ విమెన్ ఆర్ ఈక్వల్. యూ ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు. ఆ దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి, రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు.
వాళ్ళు కొట్టనీకి వస్తే ఈడు కొట్టనీకి వెళ్తున్నాడు, ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు. అవసరమా? లేదు. ఎదగాలి, ఆలోచన స్థాయిలో పైకి రావాలి. మాధ్యమాలను ఉపయోగించండి. మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్. మొన్న జరిగిన డిస్కషన్ 7 లక్షల మంది చూశారు. అందరూ క్రైస్తవులే చూసింటారా? నో నో. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే, మన మాట తగ్గింపుతో ఉంటే, మన మాట అవతలి వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే, మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ. ప్రజలను గెలుస్తాం. ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు. మనం ఒక పేరు చెప్తాను, విన్నోళ్ళు చేయొద్దండి. చార్ల్స్ మీడ్. నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లోడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, నేను ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా? మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మొన్న ఒక వారం కిందట నేను ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు? ప్రియులారా అనాలా? అక్కర్లేదు కదా, మామూలుగా మాట్లాడితే వింటారు కదా. అదే లేదు, ప్రియులారా నేను మొన్న చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా తిట్ట దాంట్లో. చెప్పమంటారా? మామూలుగా మాట్లాడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది. సో అందుకు మొన్న అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను. షికాగో వెళ్తే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాడు నన్ను. ఇలా చూస్తున్నాడు. ఏంటి సార్, ఏమైంది సార్ అంటే, టీవీలో కనీసం 65 ఏళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు. కొట్టు అనుకున్నాను. నీకు కనీసం 65 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను. నువ్వేంటి యు లుక్ సో యంగ్ మ్యాన్ అంటున్నాడు. యంగ్ అన్నందుకు సంతోషించాలో, టీవీలో 65 ఉన్న ముసలోడా అంటున్నాడో, రెండిట్లో ఏది తేల్చుకోలేకపోయాను. ఆయన ఏదో అన్నాడు, నేనేదో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా? పిలిచి హర్ట్ చేస్తున్నారండి సార్ మీరు మీ ఊరికి? లేదు సార్, మీరు అలా అనుకోకండి సార్. అంటే ఆ యాంగిల్, కెమెరా యాంగిల్లో తప్పు ఉంది. నాలో ఏం తప్పు ఉంది చెప్పండి? నేనేమైనా మారిపోతాను అక్కడికి వెళ్ళంగానే? లేదు, కెమెరా యాంగిల్లో తప్పు ఉంది. వాళ్ళకి సరి చేసుకోవాలి అది కదా. ఇప్పుడు మా హీరో ఉన్నాడు, ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టావా నువ్వు కూడా 70 ఏళ్ళలాగా అంటున్నా? ఓకే. ఇండియాలో 38th ర్యాంక్, పెద్ద కాలేజ్ ఏం కాదు కానీ 38వ ర్యాంక్ ఉండే కాలేజీలో నేను MBA చేశాను. మంచి ఉద్యోగం, మంచి పరిచర్య. బిలాల, కోర్కు, గోండు, ముస్లింలు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను. దేవుని కోసం నిలబడుతున్నాను. కానీ నా బిడ్డకి ఇలా అయింది. కారు వేసుకుని, డొక్కు కారు ఒకటి ఉండేది, చిన్న జీతం, డొక్కు కారు. నేను నా భార్య నా బిడ్డను తీసుకుని బయటకు వచ్చాను. బండి తోలుతున్నాను, నా వల్ల కావట్లేదు, ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది. బండి ఆపి బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నాను. వాయ్? ఎందుకు? నాకెందుకు? నాకే ఎందుకు? నా బిడ్డకే ఎందుకు? ఇన్నేళ్ళు నేను కష్టపడ్డానే నీకోసం, ఇన్నేళ్ళు నేను నా ఇల్లు ఇడిచిపెట్టొచ్చానే, ఉత్తర భారతదేశంలో నీకోసం తన్నించుకోవాలా నేను, నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవునితో కొట్లాడటం మొదలుపెట్టాను. మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. వీళ్ళు అన్నారు, ఎందుకు? మాకు అవసరం లేదు, మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం, మేము మంత్రాలు చదువుతాం. ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా హై. అలెగ్జాండర్ డఫ్. నో, చదవాలి, మన పిల్లలు చదవాలి, ఆంగ్ల భాషలో చదవాలి, ప్రతి భాషలో చదవాలి.
తెలుగులో చదవాలి, తమిళంలో చదవాలి, బెంగాలీ కావాలి, పుస్తకాల తర్వాత పుస్తకాలు, పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి, మా పిల్లలు కూడా చదవాలి, మంత్రాలకు మేమేం చేసుకోవాలి, అవసరం లేదు, ఎల్లమ్మకో పుల్లమ్మకో పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ, ఇటువైపు బాంబే యూనివర్సిటీ, ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈ రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు మా బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ బుక్, మ్యాచ్లెస్. నో సైన్స్, నో మిథాలజీ, నో ఖురాన్, నో గీత, నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు, అంత గొప్పది బైబిల్. అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు. 24 ఏళ్ళు చదివిన తర్వాత చెప్తున్నాను. 24 ఏళ్ళ నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది, దాన్ని కొట్టేది రాలేదు, ఇక రాదు. ఓన్లీ తెలుగు బైబిలే చాలు నాకంటాడు. తెలుగులో రాశాడు యేసుప్రభు నీకు బైబిల్? మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్? హిందీలో రాసిచ్చాడా? అపోస్తలులు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీకు. ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష. ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులోకి మనము అనువదించుకున్నాం. మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసుంటారు, కళ్ళు గుడ్డిపోయాయా మనకు? ఏముంది ఇక్కడ? ఆదిమ హెబ్రీ మరియు ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అది కూడా చదవా? ఆదిమ భాషలు చదవవా? చదవకుండానే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలంటావా? అక్కడ వాడిన పదానికి గ్రామర్ తెలుసా నీకు అని అడిగాను. ఆ తర్వాత మాట్లాడలేదు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు, మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు. భారతదేశం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం, మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి, మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం, మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో, శాఖ రూపంలో ఉండే విగ్రహం. ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి, నా శాఖలో లేకపోతే, నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు, ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు, ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ. ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ యావత్తు. నాకున్న ఈ చిన్న వ్యాపారంలో నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క సమాజానికి అవకాశం వచ్చేట్లు చూస్తాను. నో డిస్క్రిమినేషన్. అవైలబిలిటీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. తీసుకొస్తాం, ఇంటర్న్స్గా ట్రైన్ చేస్తాం, మంచి ఉద్యోగం ఇస్తాం. వాడు 10,000 15,000తో చేరిన వాడు 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదిస్తాడు. మళ్ళీ మార్కెట్లోకి డ్రాప్ చేస్తాం. మార్కెట్లో వాళ్ళు హాట్ కేక్స్ లాగా సేల్ అవుతారు. ఎందుకు అనంటే మన దగ్గర అలాంటి విలువలు నేర్చుకుంటారు, అలాంటి స్టాండర్డ్స్లో పని చేస్తారు, క్వాలిటీ వర్క్ ఇస్తారు. అక్కడ నేను పని చేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికాను. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాడ్మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్ గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు.